ప్రభువునందు ప్రియమైన వారలారా, మీకందరికీ నా యొక్క వందనములు. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న గొప్ప వాగ్దానము యెషయా గ్రంథము 41:10. నీవు భయపడకము, నేను నీకు తోడైయున్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదును. ప్రియులారా, ఈ మాటలు కేవలం అక్షరాలు మాత్రము కావు, మనల్ని నడిపించే జీవము లాంటివి. మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, శత్రువులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము దిగులు చెందుతాం. కానీ దేవుడు మనల్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో మనము యోసేపు జీవితాన్ని చూస్తే, అతను తన అన్నల ద్వారా అమ్ముడుపోయాడు. పొతీఫరు ఇంట్లో అన్యాయంగా నిందలు మోసి జైలు పాలయ్యాడు. కానీ బైబిల్ ఇలా చెబుతుంది, యెహోవా యోసేపుకు తోడైయుండెను. ఆదికాండము 39:2. ప్రియులారా, అన్ని కష్టాల్లోనూ దేవుడు అతనికి తోడై ఉండి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా హెచ్చించాడు, ఘనపరిచాడు. నీవు కూడా యోసేపు వలె ఒంటరిగా ఉన్నానని భావిస్తున్నావేమో, కానీ దేవుని తోడు నీకు అభయమును ఇస్తుంది, జయమును ఇస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది. ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక తండ్రి తన చిన్న కుమారుని తీసుకొని ఒక లోతైన అడవి గుండా వెళ్తున్నాడు. చీకటి పడుతుంది, క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ బాలుడు భయంతో వణికిపోతూ తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, నేను ఉండగా నీకు భయమెందుకు నాయనా అని ధైర్యం చెప్పాడు. ఆ తండ్రి కౌగిలిలో బాలుడు భయాన్ని మరిచిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు. మన పరిస్థితి కూడా ఆ బాలుడు లాంటిదే మిత్రమా. లోకమనే అడవిలో సమస్యలనే చీకటి మనల్ని భయపడుతున్నప్పుడు, మన పరలోకపు తండ్రి మనల్ని తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి మిత్రమా, నీవు దేని గురించి భయపడుతున్నావు? అప్పుల బాధలా, అనారోగ్యమా, లేదా భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందా? అయితే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. యోసేపును ఆదుకున్న దేవుడు నిన్ను కూడా ఆదుకుంటాడు. ఆయన హస్తము నీకు సహాయము చేయడానికి చాచబడి ఉంది. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. నిరీక్షణతో ముందుకు సాగు. దేవుని కృప నీకు, మీకు, మీ కుటుంబానికి, అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.